ఫిలిష్తీయులు యుద్ధము చెయ్యగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలు పరిగెత్తు వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలులో 30,000 కాల్బలము కూలిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. శత్రువులకి దేవుని బిడ్డలను అప్పగించాడంటే కారణం ఏం చెప్పండి? వీళ్ళ నిర్లక్ష్యం. ఈ 4 లక్షణాలు వీళ్ళల్లో ఉండడం వల్లనే ఈ మందసం పోయింది. వీళ్ళల్లో ఓడిపోవడానికి కారణం వీళ్ళ మందసం పోయింది. మందసం ఉన్నంత కాలము వీళ్ళు గెలిచారు, శత్రువుల మీద గెలిచారు. ఎప్పుడైతే మందసాన్ని తీసుకొని పోయారో వీళ్ళు ఓడిపోయారు. 11వ వచనం. మరియు దేవుని మందసము పట్టబడెను. అది కాకను ఓపెన్ ఫినెహాసులను ఏలి యొక్క 2 కుమారులు హతులైపోయారు. వాళ్ళు కూడా చచ్చిపోయారు. ఎందుకు వీళ్ళు చచ్చిపోయారు? ఏలి కుమారులు ఎందుకు చచ్చిపోయారు? వీళ్ళ ప్రవర్తన సరిగ్గా లేదు. ఆమెన్ హల్లెలూయా. ఏలి కుమారులు ఎక్కడ ఉండవలసిన వారు? దేవుని సేవ చేయవలసిన వారు, దేవుని మందసాన్ని కాపాడవలసిన వారు, దేవుని మందసాన్ని అతుక్కొని ఉండవలసిన వారు, దేవుని మందసాన్ని భద్రపరచవలసిన వారు. ఏలి కుమారులు అతులైపోవడానికి కారణం ఏంటంటే మందసము పోతుంటే నిర్లక్ష్యం చేశారు. అంతేకాదండి, వీళ్ళు వ్యభిచార స్వభావం కలిగిన వారు. ఆమేన్ హల్లెలూయా. ఉన్నారనుకుంటున్నా. హల్లెలూయా. ఎందుకు అతులైపోతున్నారంటే వీళ్ళ స్వభావం సరిగ్గా లేదు, వీళ్ళ ఆలోచన విధానం సరిగ్గా లేదు, వీళ్ళ ఆలోచన విధానంలో మార్పులు ఉన్నాయి. అందుకనే దేవుడు అందరితో పాటు వీళ్ళని కూడా హతం చేశాడు. 8,000 మంది అంట, 8,000 మంది అంట. ఆమేన్ హల్లెలూయా. 2 కూడా చచ్చిపోయారు. మందసం పట్టబడినందున ఈ మందసము పట్టుకొని వెళ్ళిపోయారు. ఎవరో తెలుసా? ఫిలిష్తీయులు. తర్వాత 4వ అధ్యాయం 3వ వచనంలో ఏమని ఉంటుందంటే, కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు యెహోవాను నేడు మనల్ని ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? బాగా ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాడు పెద్దలు. ఇశ్రాయేలు పెద్దలు మిగతా వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాడు. దేవుడు మనల్ని ఫిలిష్తీయుల చేతిలో నుండి ఎందుకు ఓడించాడు అని వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు సంఘాలు అభివృద్ధి కాకపోవడానికి కారణం ఏంది అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఎవరు దీనికి కారణం? ఎవరు దీనికి కారకులు? సంఘాలలో ఏమి లోపిస్తుంది? ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నాయని దేవుడు ప్రశ్నిస్తుంటే ఏం చెప్తున్నారు మీరు? ఆమేన్ హల్లెలూయా. పెద్దలు ప్రశ్నిస్తున్నారు వాళ్ళని. ఫిలిష్తీయుల ముందర మనల్ని ఎందుకు ఓడించెను? దేవుడు ఎందుకు ఓడించాడు? తర్వాత షిలోహులో నున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకుందాము రాండి. అది మన మధ్య నుండిన ఎడలా అది మన శత్రువుల చేతుల నుండి మనల్ని రక్షించుననిరి. ఆమెన్ హల్లెలూయా. ఆ మందసము మన దగ్గర నుంచి పోయింది బిడ్డ. ఆ మందసము సహోదరుడా, ఆ మందసము మన దగ్గర నుంచి పట్టబడింది. ఆ మందసం మన దగ్గర లేకుండా శత్రువులు తీసుకొని పోయారు. అందుకనే మనం ఓడిపోతున్నాం. పెద్దలు చెబుతున్నారు, యవనస్తులు చెబుతున్నాడు, అయ్యా తమ్ముడా బిడ్డ, మన మందసం మన దగ్గర ఉంటే మనం గెలుస్తామురా. ఆ మందసము మన దగ్గర ఉంటే మన శత్రువుల చేతులు ఓడిపోమురా. మనందరం కలిసి ఆ మందసాన్ని తెచ్చుకుందాం రండి. ఆమేన్ హల్లెలూయా. సంఘాలలో ఉజ్జీవం తగ్గిపోతుంటే సంఘం ఏం చేయాలి? బాగా తిని పడుకోవాలి. అంతేనా? ఏం చేయాలి చెప్పండి తల్లులారా, మీరే చెప్పండి, నేను వింటా. సంఘము ఉజ్జీవం తగ్గిపోతుంటే, సంఘము అభివృద్ధి చెందకపోతుంటే మిగతా సలహా ఇచ్చే వాళ్ళు, సలహా చెప్పవలసిన వాళ్ళు, ముందు రక్షించబడిన వాళ్ళు మన సంఘములో నుంచి ఉజ్జీవం తగ్గిపోయింది. ఎందుకు ఇలా తగ్గిపోయింది? మనందరం కలిసి బాగా బిర్యానీ తెచ్చుకొని తిందాం రాండి
అని అంటున్నారు ఈ రోజుల్లో. ఆమెన్, హల్లెలూయా. సంఘము ఉద్యమం తగ్గిపోయినా సంఘానికి సంబంధం లేకుండా బతుకుతున్నారు ఈరోజు. సంఘములో ఆయన శక్తి కోల్పోయినా మేము ఆదివారం మేము వరకే వెళ్ళిపోతాము, ఎవరు మా పక్కమిటోళ్ళు ఎక్కడ నాశనం అయిపోయినా మాకు బాధ లేదు, మా ఎదురింటి వాళ్ళు ఎక్కడ ఆగమైపోయినా మాకు బాధ లేదు, మా బంధువులు ఎక్కడ కూలిపోయినా మాకు బాధ లేదు, మేము రక్షించబడ్డాము చాలు, మేము వరకే వెళ్తాము మందిరానికి, వాళ్ళని పిలవాల్సిన అవసరం కర్మ నాకేం పట్టింది అని బ్రతుకుతున్నారు ఈరోజు సంఘాలు. ఎందుకు ఓడిపోతున్నావు? నువ్వు అనుకుంటున్నావు నేను ఒక్కదాన్ని వెళితే నా కుటుంబం బాగానే ఉంటుంది అనుకుంటున్నావు. కాదమ్మా, సంఘము అభివృద్ధిలో ఉంటేనే నీ కుటుంబం అభివృద్ధిలో ఉంటుంది. సంఘము అభివృద్ధిలో లేకపోతే నీ కుటుంబం అభివృద్ధిలో ఉండదు. దేవుని మందసము సంఘములో ఉండాలి. దేవుని మందసము ఈ మందిరములో నీ ఇంట్లోనికి రావాలి. అప్పుడే నువ్వు అభివృద్ధిలోకి వస్తావు. ఎందుకు నిర్లక్ష్యం? ఎందుకు మనం ప్రజలను సువార్త చెప్పి ప్రభువులోకి నడిపించలేకపోతున్నాం? కారణం ఏంటి? ఒక్కసారి మోకరించి ప్రభు దగ్గర అడిగిన దాఖలాలు ఉన్నాయా? మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఇశ్రాయేలు పెద్దలు ప్రశ్నిస్తున్నారు మిగతా వాళ్ళని, శత్రువుల చేతిలో నుండి దేవుడు మనల్ని ఎందుకు ఓడిస్తున్నాడు అని. అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంటుంది, చూసారా? మీ బైబిల్లో ఉందా? క్వశ్చన్ మార్క్ ఉంటుంది అక్కడ, చూడండి. ఎందుకు మనల్ని ఓడిస్తున్నాడు దేవుడు? ఎందుకు ఓడిస్తున్నాడు అని అంటే మీరు గమనించవలసినది ఏంటంటే దేవుని యొక్క శక్తి, మందస్సము అంటే ప్రభావము, దేవుని యొక్క శక్తి వాళ్ళల్లో చెల్లిపోయిందంట. దేవుని యొక్క మందసము ఏ సంఘములోనైతే ఉంటుందో ఆ సంఘము అభివృద్ధిలో వస్తుంది. ఏ సంఘములో దేవుని మందసం ఉంటుందో ఆ కుటుంబాలలో దేవుని శక్తి ఉంటుంది. నీ కుటుంబాలు అభివృద్ధిలో లేవు అని అంటే సంఘములో మందసము లేదు అని అర్థం. ఆమెన్, హల్లెలూయా. సంఘములో మందసము లేకపోతే నువ్వు ఉన్నా లేనట్టే. కోమాలో ఉన్న వ్యక్తి ఉన్నా లేనట్టే. వాడు ఊపిరితో ఉంటాడు కానీ ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అలాంటి వాడితో, కోమాలో ఉన్న వ్యక్తితో ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఆమెన్, హల్లెలూయా. మొత్తం వాడికి చాకిరీ చేయాలా? కోమాలో ఉన్న వ్యక్తి ఉండడానికి ఉంటాడు కానీ చచ్చిపోయినోడితో సమానమే. దేవుడు అంటున్నాడు, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నిలువెచ్చని స్థితిలో ఉండబాకు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. భక్తిగానైనా ఉండు, భక్తిహీనంగానైనా ఉండు, రెండూ కలుపుకొని ప్రయాణం చేయబాకు, మునిగి సత్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండింటి మీద ప్రయాణం చేస్తే చచ్చిపోతావు. భక్తిగానైనా బ్రతకాలి, భక్తిహీనంగానే బ్రతకాలి, ఏదో ఒక రకంగా బ్రతకాలి. యేసు ప్రభు నమ్మిన వాళ్ళు నమ్మినట్టుగానే బ్రతకాలి, భక్తిగానే బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకంలో ఉన్న చెత్త అంతా మీద వేసుకుంటారు. మీరు మంచోళ్ళే, మిగతా వాళ్ళ గురించి చెబుతున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘాలు అట్లా లేరా? ఆరాధనే, భక్తి భక్తే, దేవుడు దేవుడే, మళ్ళా గంధాలు బూయటాలు, దేవుడు దేవుడే, మళ్ళా తోరణాలు కట్టుడు, దేవుడు దేవుడే, ఆచారాలు ఆచారాలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎచ్చగానైనా బ్రతకాలి, చల్లగానైనా బ్రతకాలి, నిలువచ్చని స్థితిలో బతకూడదు క్రైస్తవులు. ఇలాంటి మాటలు అనే కాడికి ఎవరు రారు. ఆమెన్, హల్లెలూయా. ఇలాంటి బల్లెలతో పొడిసే మాట్లాడే కాడికి ఎవరు రారు. రాకపోయినా దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను పోయేనాటికల్లా ఎడమ చేయి నుంచి ఒకళ్ళు, కుడి చేయి నుంచి ఒకళ్ళు పట్టుకొని ఇద్దరిని, ప్రభువా నా జీవితంలో స్వచ్ఛమైన వాళ్ళు, నిష్కలంకమైన వాళ్ళు, బుద్ధిమంతులు, విశ్వాసం కలిగిన వాళ్ళు, భక్తిపరులు, అయ్యా నేను అందరికి చెప్పుకుంటూ వచ్చాను కానీ ఈ ఇద్దరు మాత్రమే భక్తిగా జీవించారు నాయన, ఈ ఇద్దరిని నీ రాజ్యానికి అప్పగిస్తున్నానయ్యా, ఈ ఇద్దరిని నీ సింహాసనం ఎదుట నిలబెడుతున్నానయ్యా, ఇక మిగతా వాళ్ళందరికీ నేను చెప్పాను కానీ వాళ్ళు వినలేదయ్యా, నేను పోయేటప్పటికి ఇద్దరిని ప్రభువుకు అప్పగించిన నాకు సంతోషమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇద్దరు చాలు, నాకు ఇద్దరు చాలు.
నన్ను ఆయన లెక్క అడిగినప్పుడు, ప్రభువా ఇగో ఇద్దరు మాత్రమే భక్తిగా జీవించారయ్యా, నా జీవితం మొత్తం మీద నా శక్తి అంతా దారబోసాను, నా ఎనర్జీ అంతా ఖర్చు పెట్టాను, ఎంతో చేశాను, ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాను, అందరూ మిస్ అయిపోయారు, ఈ ఇద్దరు మాత్రం భక్తిగా బ్రతికారయ్యా, ఈ ఇద్దరు నీకు అప్పగిస్తున్నాను అని అప్పగిస్తాను. ఆమెన్, హల్లెలూయా. నా జీవితంలో ఇద్దరు చాలు భక్తిగా బతికేవాళ్ళు. మీరందరూ బతికితే ఇంకా సంతోషమే. ఆమెన్, హల్లెలూయా. ఎవరికి వారమే అలా బ్రతకాలండి, ఎవరికి వారమే. ప్రభువా నేను పోయేటప్పుడు, నేనే కాదండి మీరు కూడా, నేను పోయేటప్పటికల్లా నీకు నేను అప్పగించవలసిన వారిని కనీసం ఒక ఇద్దరినైనా నీ రాజ్యానికి అప్పగిస్తానయ్యా అని ఒక సమర్పణ ప్రతి మనిషికి అవసరం. ఆమెను, హల్లెలూయా. మొక్క వేసి అబ్బా నేను ఇన్ని మొక్కలు నాటానని భుజాలను తడువుకుంటే అది ఫలించదు. మొక్క వేసిన వాడు ఏం చేయాలా? నీళ్లు కూడా పొయ్యాలి, అది బతికేదాకా నీళ్లు పొయ్యాలి. మనం చాలాసార్లు క్రైస్తవులు ఏం చేస్తున్నారు అని అంటే, గబుక్కున సువార్త చెబుతున్నారు, అమ్మయ్యా ఈరోజు నా బాధ తీరిపోయింది, ఈరోజు నా బాధ్యత తీరిపోయింది, ఈరోజు నేను ఒకరికి సువార్త చేశాను అని చెప్పొచ్చి ఇంటికాడ బిర్యానీ బిర్రుగా తిని పడుకుంటారు. ఆమెన్, హల్లెలూయా. నువ్వు చేస్తున్న సువార్త చేస్తున్న వ్యక్తికి, నువ్వు సువార్త చేసిన తర్వాత ఇంటికి వచ్చి ఆ వ్యక్తి ఫలించే అంతవరకు ఆ వ్యక్తి కుటుంబం కోసం రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయటమే కాదు, ప్రత్యేకంగా ఛార్జీ పెట్టుకొని నా వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించవలసిన బాధ్యత, భారం నీ మీద మోపబడి ఉంది. ఛార్జీ పెట్టుకొని నువ్వు వెళ్ళాలి, వాళ్ళకి ఛార్జీ పెట్టుకొని నువ్వే తీసుకురావాలి. ఆమెన్, హల్లెలూయా. ఇదేం తలనొప్పిరా నాయన అంటే, యేసయ్య నమ్ముకుంటే ఇలాంటి తలనొప్పి ఉంటుంది. ఆమెన్, హల్లెలూయా. యేసయ్య నమ్ముకుంటే ఇలాంటి తలనొప్పి పడాలి. మరి శోధన జయించువాడు ధన్యుడు, అంతం వరకు దాన్ని సహించేవాడు పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఇదేం తలనొప్పిరా అంటే, ఈ తలనొప్పే. నీకు నువ్వే రక్షించబడితే నీకు పరలోక రాజ్యం ఉండదు. నువ్వు ఇతరులు కూడా ప్రభు దగ్గర నడిపించగలిగితే నీకు పరలోక రాజ్యం ఉంటుంది, లేకపోతే పరలోక రాజ్యం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు అంటున్నారు, మన ఓడిపోవడానికి కారణం ఏంటిరా బాబు అని అంటే, మన మధ్యలో దేవుని మందసము లేకుండా పోవటం వలననే. అదే దేవుని మందసం మన మధ్యలో గనక ఉన్నట్లయితే ఈరోజు మనం గెలిచేవాళ్ళమే. ఈరోజు మనం ఓడిపోవడానికి కారణం దేవుని మందసము లేదు. అనగా నీ హృదయంలో దేవుని మందసము ఉన్నదా? నీ కుటుంబంలో దేవుని మందసము ఉన్నదా? నువ్వు ఆరాధిస్తున్న సంఘములో దేవుని మందసము ఉన్నదా లేదా అనేది పరిశోధన చేసుకోవలసిన వారమై ఉన్నాం. 4వ అధ్యాయం 22వ వచనం చూడండి. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలులో నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను. ఆమెన్, హల్లెలూయా. పిల్ల తల్లి పచ్చి బాలెంత అంటుంది. అయ్యలారా, ఈరోజు మనం ఓడిపోవడానికి ముఖ్య కారణం ఏమిటో తెలుసునా? దేవుని మందసమైన దేవుని శక్తి మనలో నుండి వెళ్ళిపోయింది. ఆ మందసములో నుండి దేవుని ప్రభావం వెళ్ళిపోయింది. ఈరోజు మనము ఓడిపోవడానికి ముఖ్య కారణం దేవుని శక్తి పోయింది. అందుకే నీ కుటుంబాలలో ఆ ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు. దేవుని మందసము నీ ఇంట్లో లేకపోతే, దేవుని మందసము నీ ఒంట్లో లేకపోతే, నీ ఆలోచనలో లేకపోతే సమస్తమును వ్యర్థమే, సమస్తమును వ్యర్థమే. అమంటుంది, అయ్యలారా, మన ఓడిపోవడానికి, ఈ స్థితిలోకి రావడానికి, ఈ గతి మనకు పట్టడానికి ముఖ్య కారణము దేవుని యొక్క మందసము పట్టబడిపోయింది. అది చేరవలసిన చోటుకి చేరలేదు, అది వెళ్ళలేని చోటుకి వెళ్ళింది. అది ఏ స్థలంలో పెట్టకూడదో ఆ స్థలంలోకి చేరింది. అందుకనే దేవుని యొక్క ప్రభావం మనలో నుంచి పోయింది అని బాధపడుతుందంటామా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు ఆ మందసం ఎక్కడుందో తెలుసా? ఫిలిష్తీయులు పట్టబడక ముందు మందసం ఎక్కడుందో తెలుసా? దేవుని మందిరములో దారాలు, తెర వెనక అంటే బలిపేట అనేది ఇట్లా అడ్డతెర ఉంటుంది. అడ్డతెర లోపల ఎవరికి కనపడకోకుండా అడ్డతెర లోపల దాచిపెట్టారు మందసాన్ని. దేవుని మందసాన్ని దేవుని మందిరంలో